స్నేహ, నువ్వంటే నాకు చాలా ఇష్టం తెలుసా. నువ్వు లేని లైఫ్ అసలు నేను ఊహించుకోలేను. నువ్వంటే కూడా నాకు చాలా ఇష్టం అర్జున్. ఆపేయండి. అర్జున్, మనం ఇక్కడితో ఆపేద్దాం. లెట్స్ బ్రేకప్. ఏమంటున్నావు స్నేహ? ఇది జోక్ కదా? ఇది జోక్ కాదు, ఇది నిజం. ఇది కంటిన్యూ చేయడం నా వల్ల కాదు. ఎందుకు స్నేహ, ఎందుకు? నేనేమన్నా తప్పు చేశానో చెప్పు స్నేహ. నేనేం తప్పు చేశానో చెప్పు, నన్ను నేను మార్చుకుంటాను. చెప్పు స్నేహ. నీ వల్ల కాదు అర్జున్, పరిస్థితులు అలాంటివి. ప్లీజ్ అర్థం చేసుకో. ఓకే. ఈడేంటి ఇక్కడ ఉన్నాడా? అరే ఏమైందిరా అలా డల్గా ఉన్నావు? చెప్పరా ఏమైంది? స్నేహ బ్రేకప్ చెప్పిందిరా నాకు. అవునా? ఏమైందిరా? ఎందుకు? అది కూడా చెప్పలేదురా. ఎందుకు చెప్పింది బ్రేకప్ అసలు? ఏమోరా, పరిస్థితులు అన్నది. అరే ఆగరా, బాధపడకరా. అంతలా ప్రేమించిన అమ్మాయి వదిలి వెళ్ళిపోయిందంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది. రీజన్ ఏదైనా కావచ్చురా, కానీ నేను ఆ అమ్మాయి లేకుండా ఉండలేనురా. ఫోన్ చేయాలి. హలో. కిరణ్. అర్జున్ ఎక్కడున్నావు? ఆటో స్టాండ్ లో ఉన్నాను రా. నేనే వస్తున్నాను అక్కడికి, ఉండు. ఇక్కడ వచ్చేసి. అరే మామ, స్నేహ బ్రేకప్ ఎందుకు చెప్పిందో తెలిసిందిరా. ఎందుకురా? ఆమెకి ఏదో క్యాన్సర్ ఉందంట. నా స్నేహకి క్యాన్సరా? కొన్ని రోజుల్లో చనిపోతుందంట. అయ్యో స్నేహ. ఎందుకరే మామ, ఆ రోజు ఆమె నీకు ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది. నువ్వు బాధపడతావని చెప్పి. ఏమైనా కలుస్తావరా మళ్ళీ? లేదురా, లేదు. నేను స్నేహ దగ్గరికి వెళ్ళను. తను ఎప్పుడూ నా దృష్టిలో ఒక ఆరోగ్యవంతమైన అమ్మాయిగానే ఉండాలి. తన దగ్గరికి వెళ్ళి నేను అలా చూడలేనురా. నేను తన దగ్గరికి వెళ్ళాను. తను లేని లోకాన్ని నేను ఊహించుకోలేను. దేవుడు నన్ను ముందు తీసుకెళ్తున్నాడు, కానీ నువ్వు నా మీదున్న ప్రేమతో ఏమైపోతావని నాకు ఇలా చేయడం తప్పలేదు. ఐ లవ్ యూ అండ్ ఐ మిస్ యూ అవి.